తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తును తారుమారు చేసిన డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితే మంత్రి నారా లోకేష్ కు చిప్పకూడే గతవుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలు జరగకపోతే మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణ చేయించుకుని చిత్తశుద్ది నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ శాంతియుతంగా చేస్తున్న దీక్షలపై దాడులు చేయించడం దారుణమని మండిపడ్డారు. విజయవాడలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయించడం టీడీపీ పైశాచికత్వానికి పరాకాష్ఠని అన్నారు. జగన్ పర్యటనకు పోలీస్ భద్రత కల్పించకపోవడం దుర్మార్గమని అన్నారు. మండలానికి సంబంధించి చెన్నారెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది గాడి తప్పింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనం, హత్యలు, దాడులు అనేటువంటివి ప్రతినిత్యం ఒక రోజువారీ ప్రక్రియ కింద మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బిల్లుల్ని విడుదల చేయండి అని ఎన్నికల్లో ఒకానొక ప్రధానమైనటువంటి వాగ్దానంగా ఇచ్చినటువంటి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు భృతిస్తామని చెప్పారు. బకాయిలతో సహా ఆ మొత్తాన్ని కూడా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి విడుదల చేయండి అని, మరో పక్కన 3.5 లక్షల మంది కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూపులు చూస్తూ ఇంట్లో వాళ్ళనందరినీ కూడా విడిచిపెట్టి దూరంగా పట్టణాలకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు ఫీజులు కట్టి అప్పులు చేసి ఏదో ఒక రోజు ప్రభుత్వంలో నేను కూడా ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి, ఒక గవర్నమెంట్ టీచర్ని అవ్వాలి అని చెప్పి ఆశలు పడినటువంటి డిఎస్సి అభ్యర్థుల్ని దారుణంగా ఈ ప్రభుత్వం మోసగించి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు మునిపే ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డిఎస్సి పేరిట ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషను మెగా దగా కింద, దగా డిఎస్సి కింద నిలిచింది. ప్రశ్నాపత్రం తయారీ దగ్గర నుంచి మొదలుపెట్టి వాటిని అప్లోడ్ చేసేటటువంటి ప్రక్రియ దగ్గర నుంచి మెరిట్ లిస్టులు అనౌన్స్ చేయడం కానీ, కాల్ లెటర్లు ఇవ్వడం కానీ అన్ని సందర్భాలలోని కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం తప్పుల తడకతో కింద స్థాయి అధికారి దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఓ భారీ స్కామ్కి తెరలేపితే ఇది తప్పు కదయా, ఇన్ని లక్షల మంది నమ్మకాన్ని, వాళ్ళ ఆశల్ని ఈ రకంగా చెరిపేస్తూ వాళ్ళ కంట్లో మట్టి కొట్టినట్టు ఈ రకంగా చేయడం అనేది తప్పు కదా అని చెప్పి ఆ నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంటే చిలకలూరిపేటలో, కనిగిరి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, గురజాల, కందుకూరు, ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ చూసినా కూడా ప్రశ్నించే వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎంత దారుణంగానంటే టీడీపీ గోండాలకి డబ్బులు ఇచ్చి కిరాయికి డబ్బులు తీసుకుంటా మనుషుల్ని తెచ్చి టెంటుల మీద రాళ్లు నిరవడం కావచ్చు. విజయవాడలో మనం చూస్తే మల్లాది విష్ణు గారు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, వారి మీద కోడిగుడ్లు విసిరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అదే టెంటులో ఉన్నటువంటి మహిళా కార్యకర్తల మీద మూత్రం నింపినటువంటి శేషాలను కూడా విసిరి ఏ రకంగా వాళ్ళ యొక్క పైశాచిక ఆనందం
తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పొందుతా ఉన్నారో చూస్తా ఉన్నాం. అంటే ఎంత నీచ సంస్కృతికి తెరలేపుతా ఉన్నారు. మీరు చేసినటువంటి తప్పుల్ని ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కోడిగుడ్లు, రాళ్లు, మూత్రం నింపినటువంటి సీసాలు. దివ్యాంగుల సాధికారత కోసం స్వచ్ఛంద సంస్థలతో కలిసి కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. అర్హులకు పరికరాలు అందజేశారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి పొందేలాగా ఈ సాయం అందించబడుతోందని, ప్రాణదానం ట్రస్ట్ వంటి సంస్థల సహకారంతో కృత్రిమ అవయవాల పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. అవయవాలు కోల్పోయిన దివ్యాంగులకు మెరుగైన జీవనం, ఆత్మస్థైర్యం, స్వయం ప్రతిపత్తిని చేకూర్చడం జరుగుతుందని అన్నారు. 70 మందికి ఈ 2 రోజు ప్రాస్థెటిక్ హ్యాండ్ ఇస్తున్నారు. అంటే ఇది ఎవరైనా ఇవ్వాలంటే, తీసుకోవాలంటే దానికి ప్రొసీజర్ ఏంటి చాలామందికి తెలియలేదు. ఎక్కడ వెళ్ళాలి, ఏ ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళాలి, వెళ్తే కూడా అది సరిగా వాళ్ళు ఇస్తారా లేదా, ఫిట్టింగ్ సరిగా ఉంటుందా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, చాలామందికి తెలియలేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్ బ్రిడ్జ్ చేసి ఇనాలి ఫౌండేషన్ వాళ్ళు డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, దాంతోపాటు అంతా అనలైజ్ చేసి చెక్ చేసుకొని ఎవరికి ఏ సైజ్ సరిపోతుంది, దానికి ఎలా ఫిట్ చేయాలి, ఎలా వాడుకోవాలి, అది కూడా ఈరోజు రేపు 2 రోజు వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు ఫిజియోథెరపిస్ట్ ద్వారా. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే గౌరవనీయులు సీఎం గారు కూడా P4 విధానం కింద కాల్ ఇచ్చారు. అందరూ సివిల్ సొసైటీలో ఉన్న ఆర్గనైజేషన్స్, NGOs మంచిగా ఉన్న వాళ్ళు తప్పకుండా CSR కింద ఎంత కొంత చేయాలి. అంటే 2-3కి కూడా హెల్ప్ చేసినా కూడా బంగారు కుటుంబం కింద చాలా ఒకరొకరు 2-3కి చేస్తే ఎంతమందిని కవర్ చేసుకోవచ్చు. సో అదే ఉద్దేశంతో ఈరోజు ఇనాలి ఫౌండేషన్ ఇది చేయడం చాలా మంచిది. వాళ్ళకి అభినందన తెలియచేస్తున్నాను. వాళ్ళు అసలు వచ్చిన రోజే, ఇన్వైట్ చేసే రోజే ఎప్పుడు వచ్చారు, ఆ కన్సెప్ట్ చూసుకొని నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే ఆ హ్యాండ్తో ఇప్పుడు మీరు అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్. అండ్ 10 సంవత్సరాల వరకు ఇది సరిపోతుంది, మళ్ళీ రిప్లేస్ చేయడం కూడా అవసరం లేదని చెప్పారు నాకు. సో ఇట్స్ అ వెరీ గుడ్ కన్సెప్ట్. ఇంకా ఎక్కువ మందిని కవర్ చేయాలి దీని కింద. అదర్ NGOస్కి కూడా నేను కాల్ ఇస్తాను, వాళ్ళకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే చేస్తారు. కానీ జిల్లాలో మన డిసేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అదర్ NGOస్ ఎవరు దీనికి విల్లింగ్ ఉంటే వాళ్ళ ద్వారా కూడా ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో మళ్ళీ ఒకసారి వీళ్ళకి ధన్యవాదం తెలియజేస్తూ, అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏలూరు జిల్లా కైకలూరు పట్టణ పరిధిలో సుమారు 50 సంవత్సరాల క్రితం రజకులకు కేటాయించిన రాళ్ల చెరువుని రజక సంఘం నాయకులతో కలిసి రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకుల సంక్షేమానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం రజక విశ్రాంతి భవనాల మరమ్మతులకు 3 లక్షల రూపాయలు, ధోబీగార్డ్స్ కు 10 లక్షల రూపాయలు కేటాయించాలి అన్నారు. అనంతరం రజకుల సమస్యలపై కైకలూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాతూరు శ్యామలరావు, బండారు సత్యనారాయణ, కలదిండి ఆంజనేయులు, జిల్లా రజక సంఘం నాయకులు చాటపర్రు పండు, పట్లూరు మురళి, ఏలూరు రంగారావు, సుబ్బయ్య, ప్రసన్న, శేషు తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపేట గ్రామంలో చేనేత మగ్గం యూనిట్ను సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. ఉచిత విద్యుత్, 25,000 ఆర్థిక సాయంపై చేనేతల హర్షం. డిఎస్సీపై వస్తున్న ఆరోపణలు ఖండించిన విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయని వెల్లడి. డిఎస్సీపై సిబిఐ విచారణ చేస్తే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు చిప్పకూడే గతి. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.